హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డివైన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ బైబిల్ చదివారా, ప్రేయర్ చేశారా? ఈ విషయాల్ని కామెంట్లో తెలియచేయండి. ఈరోజు మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగానే ఒక మంచి బుక్ రివ్యూ మీకు ఇవ్వబోతున్నాను. ఏదైనా ఒక చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేని మన క్రైస్తవ జీవితంలో దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులైనా పడడానికి సిద్ధపడిన ఒక డెడికేటెడ్ ఫ్యామిలీ కోసం పరిచయం చేయబోతున్నాను అనమాట. ఈ బుక్ పేరు దాగేడు స్థలము, హైడింగ్ ప్లేస్ అని ఇంగ్లీష్లో, అలాగే దాగేడు స్థలం అని తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ బుక్ రచయిత కోరీ టెన్ బూమ్. చాలా చిన్న డెఫినేషన్ ఇస్తున్నాను, కానీ బుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ బుక్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కోరీ తన ఫ్యామిలీ ఎలా ఉండేది అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. బట్ నేను ఒక సిచ్యువేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కోరీ ఫ్యామిలీ ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, దైవభక్తి కలిగిన ఫ్యామిలీ. వాళ్ళ ఫాదరు వాచ్ మేకర్ అనమాట. వాచ్ తయారు చేయడం, అలాగే వాచెస్ని రిపేర్ చేయడం లాంటి పనులు చేసేవారు. అయితే కోరీ వాళ్ళ అక్క బెట్సీ మ్యారేజ్ చేసుకోలేదు. కోరీకి ఇంకొక అక్క, అన్నయ్య కూడా ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారనమాట. అయితే కోరీకి అరౌండ్ 50 years ఉంటాయి, బెట్సీకి 57 అరౌండ్ ఏజ్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్కి 80 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. అది రెండవ ప్రపంచ యుద్ధం. అడాల్ఫ్ హిట్లర్ యూదుల్ని ద్వేషించి వాళ్ళని చంపించేసేవాడు అనమాట. హిట్లర్ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చరిత్ర తెలిసే ఉంటుంది. అయితే నెదర్లాండ్ని కూడా హిట్లర్ ఆక్రమించుకున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళు యూదుల్ని వీళ్ళ ఇంట్లో దాచిపెట్టారనమాట. కోరి వాళ్ళ ఇంట్లో దాచిపెడతారనమాట, హిట్లర్ చేతిలో పడకుండా, వాళ్ళని హింసకు గురి చేయకుండా. ఎందుకంటే వీళ్ళ క్రైస్తవులుగా యూదులు అంటే దేవుని పిల్లలు, వాళ్ళని కాపాడవచ్చు అని చెప్పి వాళ్ళకి తెలుసు. వాళ్ళు కాపాడితే వాళ్ళు కూడా సమస్యల్లో చిక్కుకుంటారు అనే విషయాన్ని తెలిసి కూడా దేవుని పిల్లల కొరకు లేదా దేవుని కొరకు డెడికేట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఒక హైడింగ్ ప్లేస్ని వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఇంట్లో దాస్తారనమాట. సో సీక్రెట్ ఏజెంట్ ద్వారా ఎలాగోలాగా ఆ విషయం తెలుస్తుంది. నాజీలు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అయితే అరెస్ట్ చేసిన 10 daysకే కోరీ వాళ్ళ ఫాదరు ఆ జైల్ హాస్పిటల్లోనే చనిపోతారు. తర్వాత వీళ్ళతో పాటు మరికొందరిని ఖైదీలో బంధించి ఉంచుతారనమాట. అయితే ఒకరోజు కోరీ హాస్పిటల్లో జబ్బుపడి దగ్గితే బ్లడ్ పడుతుందనమాట. ఆ టైంలో అక్కడ ఉన్న నాజీలు ఆ కోరీని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడున్న ఒక దయగల నర్స్ కోరీని అడుగుతుంది, నేను నీకు ఏమైనా హెల్ప్ చేయగలనా అని. అయితే ప్రతిరోజు భోజనానికి ముందు, టిఫిన్కి ముందు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని కుటుంబ ప్రార్థన చేసుకుని బైబిల్ చదివే ఫ్యామిలీ కలిగిన కోరీ వాక్యం లేక ఆకలితో చాలా అలమటించిపోతుంది అనమాట. వెంటనే ఆ నర్స్కి చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఒక బైబిల్ కావాలి, దాంతోపాటు ఇంకొన్ని ఐటమ్స్ కూడా చెప్తుంది అనమాట. కానీ బైబిల్ మాత్రం కావాలని అడుగుతుంది. అయితే నర్స్ ఏం చేస్తుందంటే, చాలా సీక్రెట్గా ఒక పొట్లంలో 4 సువార్తలు ఉన్న ఒక బుక్ని, అలాగే సోప్ని, ఇంకా చిన్న చిన్న వస్తువుల్ని పెట్టి సీక్రెట్గా కోరీకి ఇస్తుంది అనమాట. సో ఆ కోరీ అవి తీసుకుని మళ్ళీ వెంటనే జైలుకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే కోరీ దేవుని వాక్యం తన చేతికి వచ్చిందని ఆనందించే లోపే అక్కడున్న నాజీలు వెంటనే ఏమీ చెప్పకుండా తనని తీసుకెళ్ళి ఒక సింగిల్ రూమ్లో తనని బంధించి ఉంచుతారు. ఆ రూమ్ ఒక మనిషికి మాత్రమే సరిపోయేంత రూమ్, అలాగే ఒక చిన్న హోల్ ఫర్ ఆక్సిజన్ ఆర్ లైటింగ్ కోసం ఉంచారంట. అంత భయంకరమైన కటికి చీకట్లో తను ఒక్కదాన్ని విడిచిపెట్టేశారంట. అప్పుడు తన చేతిలో ఉన్న 4 సువార్తల్ని కోరీ చాలా పిచ్చిగా చదువుకుందంట. అయితే వాక్య ఆకలంతా దేవుడు తీర్చడానికి సహాయం చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, తనకు జబ్బు పడింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది గార్డులు వచ్చి తనని చెక్ చేసడానికి కూడా సరిగా వచ్చేవారు కాదంట. సో అలా కోరి బైబిల్ చదువుకోవడానికి దేవుడు వీలు కలిగజేశాడు. అయితే సువార్త చెప్పే ఒక ఆశ ఉన్న కోరి ఏం చేసిందంటే, నెలకొకసారి మాత్రమే వాళ్ళకి స్నానం అలౌట్ చేసేవారంటండి. ఆ టైంలో తన బట్టల్లో చుట్టుకుని ఒక్కొక్క సువార్తని ఒక్కొక్కరిగా వాళ్ళకి పంచిపెట్టినట్టు ఆ బుక్లో చదివాను. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈరోజు మన ర్యాక్స్లో 4-5 పర్సన్కి వచ్చి ఒక 4-5 బైబిల్స్ ఉన్నా కూడా ఒక్కసారి కూడా బైబిల్ని కంప్లీట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్న మనం శ్రమల్లో కూడా దేవుని వాక్యాన్ని వెతికి పట్టుకొని చదివి ఆ వాక్యపు వెలుగుని ఆనందించిన ఈ ఫ్యామిలీ నిజంగా ఎంత ధన్యతో కదా. అక్కడున్న ఆ 4 సువార్తల్లో ప్రభు యొక్క శ్రమల్ని, తన శ్రమల్ని కంపేర్ చేసుకుని, ప్రభువా నేను పడ్డ శ్రమలు ఏమాత్రం కాదు, నా కొరకు పడ్డ శ్రమలే ఎక్కువ అని చెప్పి ప్రభువుని తను ఎంతగానో స్తుతించేదనమాట. ఈ విధంగా తన క్వారంటైన్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా జర్మనీ కంప్లీట్గా బానిసలుగా ఉండడానికి తీసుకెళ్ళిపోతారనమాట. అక్కడ తను బెట్సీతో కలిసి ఉండడానికి
వీలు కుదురుతుంది. ఇద్దరు కూడా ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తారు. అంతకుముందే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు సీక్రెట్గా వాళ్ళకి ఒక బైబిల్ని ఇస్తారనమాట. దాన్ని ఐడి కార్డ్ లాగా వాళ్ళ మెడలో వేసుకుని జాకెట్లో దాస్తూ ఉండేవారు అనమాట. అయితే అంత శ్రమలో కూడా దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పకుండా వాళ్ళు ఉండలేకపోయేవారు. చాలా కఠినమైన శ్రమలు, ఏం ఫుడ్ పెట్టేవారు, ఎలా పని చేయించేవారు, చేయకపోతే ఏ శిక్షలు వేసేవారు కూడా ఆ బుక్లో చాలా క్లియర్గా ఉన్నాయండి. వీళ్ళతో పాటు దాదాపు 1000 మంది స్త్రీలని ఆ ఖైదులో బంధించి ఉంచారు. వాళ్ళందరికీ దేవుని మాటలు చెప్తూ స్టార్టింగ్లో తక్కువ మంది వచ్చిన తర్వాత అందరూ వచ్చి శ్రమలో దేవుని వాక్యంలో ఏం రాసింది, ఎలా అన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునేవారు అనమాట. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఒక రూమ్లోకి వెళ్ళి షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ గడ్డి మీద వీళ్ళు కంబలు వేసుకుని పడుకోవాల్సి వచ్చిందనమాట. అయితే వాళ్ళు కంబలు వేసుకుని చూస్తే అక్కడ నల్లులు, మిన్నల్లులు చాలా ఉన్నాయంటండి. అయితే అవి చూసిన తర్వాత నిజంగా కోరి అయితే చాలా వ్యసన పడిపోయిందంట. చిచ్చి ఏంటి ఇలాంటి స్థలంలో పెట్టారు అని ఆవిడ చాలా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు అయితే వాళ్ళ అక్క బెట్సీ అంటదంట, దేవుడు వాక్యంలో ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు, అందుకే నల్లుల గురించి కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి అందంట. అప్పుడు కోరి, ఏం మాట్లాడుతున్నావు పిచ్చా, నీకేమైనా ఈ నల్లుల గురించి ఎవరైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా అని అడిగిందంట. కానీ అక్క మాట తీయలేక తను కూడా ప్రభువా ఈ నల్లులు ఇచ్చినందుకు వందనాలని చెప్పిందంట. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ప్రార్థనా కూడా ఒక పెద్ద మీటింగ్ లాగా అయిపోవడం, 1000 మంది స్త్రీలు కూడా వీళ్ళతో ఏకీభవించి వాక్యం వినడం జరుగుతుందటండి. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే గాడ్స్ ఎవరు కూడా ఆ నల్లుకి భయపడి వీళ్ళున్న ఏరియాకి వచ్చేవారు కాదంట విజిటింగ్కి. సో అది కూడా దేవుని యొక్క కార్యమే కదా, అప్పుడే కదా దేవుని వాక్యం వారందరిలో ప్రసరిస్తుంది. ఇంకా ఈ బుక్లో దేవుని టైమింగ్ గురించి అద్భుతమైన సిచ్యువేషన్స్ రాయబడి ఉన్నాయి. ఈ బుక్ ఎవరైనా చదువుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ అలాగే మిగిలిన విషయాలు కూడా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తాను. మరొక వీడియోలో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్రైజ్ ద లార్డ్.